ఇప్పుడు విషయం ఏంటంటే మన కాలేజ్ వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారనమాట. దట్టు ఇన్ ఏ క్రూజ్. సో అది యాక్చువల్లీ ఆగస్టు 21 జరగాల్సింది. సో 28 జరగాల్సింది. నా అదృష్టం అండి, ఆ రోజు ఒలింపిక్స్ ఉండడం వల్ల క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు పోస్ట్పోన్ చేశారు ఈ రోజుకి. మన ఆనందగాడు వాళ్ళకి అయిపోయింది. అది చెప్పినప్పుడు చాలా ఫీల్ అయ్యాను అనమాట, నేను మిస్ అయ్యాను అని. అదృష్టం బాగుండి ఈరోజు పెట్టారు, వెళ్తున్నాను. మొహాలు మాడిపోయి నాకు కూడా ఉందని చెప్పగానే. జనరల్గా ఇలా పార్టీలు కాలేజ్ వాళ్ళు ఓరియంటేషన్ డే రోజు ఇస్తారు. నేను ఆ రోజు రాకుండా లేట్గా వచ్చాను అనమాట, అందుకే బాధపడిపోయాను, మిస్ అయిపోయానని. కానీ అది పోస్ట్పోన్ చేయడం వల్ల ఆ రోజు వెళ్తున్నాను అనమాట. మీకు ముందు వీడియోలో చెప్పిన విధంగా ఐఫిల్ టవర్ రాత్రిపూట ఎంత బాగుంటుందని చెప్పాను. అది ఎలా ఉంటుంది ఈరోజు చూపిస్తాను. అలాగే సీన్ రివర్ చుట్టుపక్కల ఉన్న వ్యూ మొత్తం చూపిస్తాను. మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ నేను ఒకటి అనుకుని వస్తే ఇక్కడ ఇంకోటి ఉందమ్మా, మోసం చేశారు. మా ఫ్రెండ్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు పార్టీ అంటే హోటల్కి తీసుకెళ్ళి ఫుడ్ గుడ్డు గట్టిగా పెట్టారు. సో మాకు కూడా అలాగే అంటదేమో. ఇంకా క్రూజ్ పార్టీ అంటే ఇంకా రివర్లో తిప్పుతూ రెస్టారెంట్లో బాగా పెడతారేమో అనుకున్నాం. ఇక్కడికి వచ్చి చూస్తే బోట్ రైడ్ తప్ప ఏమీ లేదు. మోసపోయాం మామ. సర్లే ఫోన్లో ఏది లేకపోవడం కంటే ఏదో ఉండటం బెటరే కదా అని చెప్పి కాలేజ్ వెళ్ళి చెప్పుకొని ముందుకు వెళ్ళిపోయాను. బతోమూష్ అంటే రివర్ బోట్స్ అని అర్థం. అక్కడే మా కాలేజ్ వాళ్ళు ఊరితో మాట్లాడి రివర్లో టూర్కి తీసుకెళ్లేది. ఇదే ఆ టూర్ టికెట్ మేము కాలేజ్ తరపున వెళ్తున్నాం కాబట్టి దాని మీద కాలేజ్ నేమ్ ఉంది. సో వాళ్ళే మాకు స్పాన్సర్ చేసి తీసుకెళ్తున్నారు. లేకపోతే యాక్చువల్గా పర్సన్ అడల్ట్కి 17 euros ఉంటుంది మా టికెట్, చైల్డ్కి అయితే 7 euros ఉంటుంది. సో ఇది ప్యారిస్ ఐఫిల్ టవర్ లొకేషన్ దగ్గరలో ఉంటుంది ఈ సర్వీస్. సీన్ రివర్ మొత్తం తిప్పి చూపిస్తారు. ఇది బెస్ట్ టైం చూడడానికి వచ్చేసి ఈవినింగ్ టైం కరెక్ట్గా చీకటి పడే ఒక 1/2 hour ముందు లేకపోతే 1 hour ముందు బోట్ రైడ్కి వెళ్ళాలి. నేను కూడా అదే టైంలో వచ్చాను లొకేషన్ మాత్రం చాలా బాగుంది. అవన్నీ మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. అది ఎంట్రీ లేన్ అక్కడ నుంచి లోపలికి రావాలి. మేము లోపలికి వచ్చిన తర్వాత టికెట్ తీసుకుని వెయిటింగ్ స్పేస్ దగ్గర వెయిట్ చేస్తున్నాం బోట్ కోసం. వచ్చేసింది ఫైనల్గా మా బోట్ అయితే వచ్చేసింది. ఎక్కేసాం. చూసారుగా బోట్ అంతా నిండిపోయింది జనాలతో. సగం బోట్ అయితే మొత్తం మా కాలేజ్ వాళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళు ఏషియన్స్ ఉన్నారు, టూరిస్టులు. మీ ముందు ప్రవేశపెడుతున్నాం బలిసిన వాళ్ళ బోట్. డబ్బు ఉంటే బోట్లు అలా ఉంటాయి వ్యవహారం అలా ఉంటుంది. షాంపెయిన్ మీద షాంపెయిన్లు పొంగిస్తారు. లేకపోతే మాలాగా అందరితో పాటు ఫ్రీ టికెట్ల మీద బోట్లలో తిరగాలి.
అయితే నార్త్రడామ్ క్యాథడ్రల్ చర్చ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత 2019లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాని తర్వాత రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి రీఓపెన్ అయిపోయింది మామ. సో ఇక్కడికి సగం ట్రిప్ కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి బోట్ యూటర్న్ తీసుకుని రెండో రౌండ్ వెళ్తుంది అనమాట. ఇది వేరే రూట్లో వెళ్తుంది. ఈ రూట్లో ఐఫిల్ టవర్ వస్తుంది. గడియారంలో గంట కొట్టినట్టుగా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి అలా లైట్స్ బ్లింక్ అవుతాయి మామ. ఫర్ 10 minutes ఎవ్రీ 1 అవర్కి అలా స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోకి అంతే మామ. మళ్ళీ ప్యారిస్ అందాలతో వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు అభియాన్తో.